జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సంబంధిత సరైన పరికరాలు లేవు. ఆర్థోపెడిక్ తదితర సంబంధిత డాక్టర్లు లేరు. ఎమర్జెన్సీ కేసులపై ఉన్న కొద్ది డాక్టర్లు సరిగా స్పందించడం లేదు. బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ సునీతారాణి, మెడికల్ సూపరింటెండెంట్ అండ్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ కుమార్, ఆర్డీఓకు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కోరుట్ల టౌన్ అధ్యక్షుడు ఎంఏ రఫీక్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ వజీద్ తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి లేదు కాబట్టి అక్కడికి పోవడం జరిగితే వాళ్ళేం చెప్తున్నారంటే ఏం సామాన్ లేదు, మేము ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి మొన్న జరిగిన సంఘటన ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా ఆడియో ఆఫీస్ కట్టడం జరిగింది, ఇంతకుముందు కలెక్టర్ ఇచ్చడం జరిగింది. దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటే ఒకటి ఏంటి అంటే ఏదైనా కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ పేరుకి హాస్పిటల్ ఉన్నది కానీ దానిలో ఒక్క మిషన్ లేవంటారు. అక్కడ మేడం ఏం చెప్తుంది, ఆల్రెడీ మేము రాసిచ్చామని చెప్తున్నారు. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు సర్వే చేసారు. సర్వే చేస్తే అక్కడే చేపట్టింది పై వాళ్ళు ఎమ్మెల్యేకి మేము పెట్టడం జరిగిందని చెప్తున్నారు. ఈరోజు గత 3 నెలల కింద ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చిన మనిషి ఇక్కడ ప్రెసిడెంట్ లేక తిరిగి 10 నిమిషాల్లో చనిపోయారు. ఆ రోజు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇదే ఆర్డీఓకి ఇచ్చినాం, ఇదే ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఇదే మన డాక్టర్ అయితే గవర్నమెంట్ ఏ డాక్టర్తో వారికి కూడా ఇచ్చినాం. వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అనేక మంది పోయే గవర్నమెంట్ హాస్పిటల్కు గరీబోళ్ళు పోతారు. కాబట్టి ఈ గరీబోళ్ళకు మా పార్టీ ముందు ఉంటుంది. ఏదైతే మా మజ్లిస్ పార్టీ ఉందో ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి పడితే హైదరాబాద్ కానీ, హైదరాబాద్ యూపీ కానీ, బీహార్ కానీ మేము ముందు ఉంటాం. మొత్తానికి చేసేది మేమే. కాబట్టి ఈ పార్టీ తరఫు నుంచి మేము సర్వే చేసినాము. అక్కడ ఎలాంటి ప్రెసిడెంట్ లేదు కాబట్టి ఈరోజు మేము ఆడియో గారు లేరు వారికి. దీని మీద ఎవరైతే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్నారో వారిని కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నరసింహారావు వారు కూడా ఇన్ఛార్జ్ తీసుకోమని. ఈ అనేక పని అయితే లేదు, ఇక్కడ ఏ పని అయితే చెప్పుకోవడానికి వంటి ఉన్నారు వీళ్ళు. ఈరోజు హాస్పిటల్ కానీ ఏది కానీ ఇక్కడ ఏ పని జరుగుతుంది. కొరుట్ల మా ఎంఏ రఫీ గారు అనేక పనుల మీద కొట్లాడుతున్నారు. కానీ దీన్ని సర్వే సగం తీసుకున్నారు. కాబట్టి ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన మా పార్టీ తరఫు అందరికీ హృదయంతో సెలవు. రావాలని మేము కోరారు. ఇంత పెద్ద కాన్సెన్సీగా ఇంత జనం ఉన్నప్పుడు మా పేషెంట్ ఇక్కడ నుండి ఇది కారణం మీరు ఎంత చేయాలంత చేసి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ కాకుండా మాకు ఇక్కడ మెరుగైన వైద్యం ఉంటే ఇక్కడ మనం బాగుపడుతుంది. कोरटले में जो गणपति बनाते वक्त 10 लोग जो है सो करंट से शॉर्ट लगने से 2 आदमी मर गए और 8 जो है सो सीरियस कंडीशन में कोरटला सिविल से जगत्याल से हैदराबाद भेज दिया गया है। उसके अलावा आज से 2 महीने पहले कोरटला सिविल में एक हार्ट पेशेंट आता है, आने 2 मिनट के बाद डेथ हो जाता है। तो कोरटले के सिविल हॉस्पिटल के अंदर फैसिलिटीज़ चाहिए। ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन का डिमांड है और इस चीज़ को हम लड़ रहे हैं कि कोरटले में सिविल हॉस्पिटल में फैसिलिटीज़ चाहिए, आर्थोपेडिक डॉक्टर चाहिए, स्कैनिंग सेंटर नहीं है, ब्लड डोनर मशीन्स भी नहीं है, यहाँ पर नहीं है ब्लड के लिए, ब्लड मशीन यहाँ पर नहीं है। इसकी वजह से जो पेशेंट आ रहे जगत्याल या फिर कोरटला जगत्याल और मिटपली जाना पड़ रहा है। बार बार पेशेंट को यहाँ प्रॉब्लम आ रही। दूसरा जो है सो यहाँ पर ECG भी नहीं है, हार्ट की जो चेकिंग करने के लिए मशीन होती है वो भी नहीं है। मैं तेलंगाना हुकूमत से मैं मुतालबा करता हूँ और कोरटला MLA संजय गारू से मैं मुतालबा करता हूँ और जुवाड़ी नरसिंह से भी मुतालबा करता हूँ इस चीज़ को बहुत जल्द अमल में लाया जाए। పట్టణంలో ఆసుపత్రికి రావడం జరిగింది. దీనివల్ల అంటే మా ఆసుపత్రిలో జనరల్ సర్జన్ లేరు, మెరుగైన వసతులు లేవు ఇక్కడ. అందుకే ఇక్కడ నుండి పేషెంట్లు వచ్చిన సీరియస్ కండిషన్లో ఉంటే ఈ నుంచి జగ్యాలకు షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ షిఫ్ట్ చేయడం కారణం అంతా ఇక్కడ మనకు లేకపోవటమే అక్కడికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అన్ని వసతులు కల్పించాలని మా శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ సార్ గారికి, ఎమ్మెల్యే గారికి మరియు మా దువ్వాడి నరసింహన్న గారికి మరియు అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు కానీ కొరుట్ల ఆల్ ఇండియా ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మా తరఫున అందరం కలిసి కట్టుగా దీనికి మెరుగైన సేవలు చేయాలా. మనము ప్రజలకు హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కానీ ఇక్కడ కలిసికట్టుగా
ఈ హాస్పిటల్కు రావడం జరుగుతుంది. ఏ రాత్రి అనగా పగలనగా హార్ట్ పేషెంట్ కానీ యాక్సిడెంట్ కానీ ఇలాంటి సూసైడ్ కేసులైనా కానీ మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారికి మా దువ్వాడ నరసింహన్న గారికి అందరికీ నేను కోరుకుంటున్నాను. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కొరుట్ల టౌన్, నా పేరు ఎంఏ రఫీక్. అందరికీ నమస్కారం. 3 నెలల కింద ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చిన మనిషి ఇక్కడ ఫెసిలిటీ లేక తిరిగి 10 నిమిషాల్లో చనిపోయారు. ఆ రోజు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇదే ఆర్డీఓకి ఇచ్చినాం, ఇదే ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఇదే మన డాక్టర్లు అయితే గవర్నమెంట్ ఏ డాక్టర్లో వారికి కూడా ఇచ్చినాం. వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అనేక మంది పోయే గవర్నమెంట్ హాస్పిటల్కు గరీబోళ్ళు పోతారు. కాబట్టి ఈ గరీబోళ్ళకు మా పార్టీ ముందుంటుంది. ఏదైతే మా మజ్లిస్ పార్టీ ఉందో ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి బట్టి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ యూపీ కానీ, బీహార్ కానీ మేము ముందుంటాం. మొత్తానికి చేసేది మేమే. కాబట్టి ఈ పార్టీ తరఫు నుంచి మేము సర్వే చేసినాము. అక్కడ ఎలాంటి ప్రెసిడెంట్ లేదు. కాబట్టి ఈరోజు మేము ఆడియో గారు లేరు. దీని మీద ఎవరైతే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్నారో వారిని కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో నరసింహారావు వారు కూడా ఇన్ఛార్జ్ తీసుకోమని. ఈ అనేక పని అయితే లేదు. ఇక్కడ ఏ పని అయితే చెప్పుకోవడానికి బట్టి ఉన్నారు వీళ్ళు. ఈరోజు హాస్పిటల్ కానీ ఏది కానీ ఇక్కడ ఏం పని ఉంటుంది. కొరుట్ల మా ఎమ్మెల్యే రఫీ గారు అనేక పనుల మీద కొట్లాడుతున్నారు. సర్వే తీసుకుంటారు. కాబట్టి ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన మా పార్టీ తరఫు అందరికీ హృదయంతో సెలవు.